కర్మ ఎవరిని ఎప్పుడు ఎలా బంధిస్తుందో, ఏ రూపంలో వచ్చి ఎవరిని కబలిస్తుందో ఎవరికి తెలియదు. ఒకరి అండ చూసుకొని నేడు ఎగిరెగిరి పడితే రేపు కర్మ ఎదురు తిరిగి కనీసం ఊపిరి కూడా పీల్చుకోనివ్వదు. అందుకే బాధ్యత గలవారు ప్రజా జీవితంలో ఆచితూచి వ్యవహరించాలంటారు. లేదంటే కర్మ రూపంలో రేపు ఏమైనా జరగవచ్చు. అందుకే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు. ఇదే కోవలోకి వస్తారు టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. గతంలో ప్రభుత్వ అధినేత అండ చూసుకుని ఎగిరెగిరి పడిన పోసాని కృష్ణమురళికి నేడు తగిన శాస్త్రి జరుగుతుందంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్న పోసానికి అన్ని కేసులలో బెయిల్ వచ్చినప్పటికీ బుధవారం గుంటూరు పోలీసులు తాజాగా ఇచ్చిన ఎంట్రీతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. దీంతో పోసాని నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల గురించి అసభ్యంగా పోస్టులు పెట్టారంటూ పోసాని కృష్ణమురళిపై 5 నెలల క్రితం గుంటూరు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తాజాగా పిటి వారెంట్ దాఖలు చేశారు. పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ బుధవారం గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్తో పోసాని ఉన్న కర్నూలు జైలుకు చేరుకున్నారు. దీంతో పోసానికి ఊహించని షాక్ ఎదురైంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుండి విడుదల సమయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పోలీసులు తాజాగా ఇచ్చిన షాక్తో పోసాని విడుదల మరింత ఆలస్యమయ్యేలా ఉంది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరోవైపు అన్ని కేసుల్లో ఆయనకు కోర్టులు రిమాండ్ విధించాయి. అన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరైంది. దీంతో జైలు నుంచి పోసాని విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ వేయడంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే పిటి వారెంట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పోసాని లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోసాని దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో బుధవారం విచారణ జరిగింది. పోసానిని ఇప్పటికే పిటి వారెంట్పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి తీసుకొస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం పోసాని లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో పోసాని విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవి కోసం కక్కుర్తిపడిన పోసాని ప్రభుత్వ అధినేత అండతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను, టీడీపీ నేత నారా లోకేష్ను ఇష్టం వచ్చినట్టు బూతులతో దూషించారు. తమ నేత మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటాడని కాబోలు. ప్రతిపక్షాలపై బూతులతో రెచ్చిపోయారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ పత్రికలలో రాయలేని వాడలేని మాటలతో బూతులతో నోటికి పని చెప్పారు పోసాని. తమ నేత వికృతానందంతో పొంగిపోయేలా తనకు సినిమా ఇండస్ట్రీలో నామినేటెడ్ పదవి దక్కే వరకు బూతులతో రెచ్చిపోయారు. దీంతో పోసాని బూతులకు వికృతానందంతో పొంగిపోయిన తమ అధినేత పోసానికి నామినేటెడ్ పదవి ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదనడానికి నటుడు పోసాని బెస్ట్ ఎగ్జాంపుల్. గత ప్రభుత్వ హయాంలో తమ అధినేతను సంతృప్తి పరచడానికి బూతులతో రెచ్చిపోయిన పోసానిని నేడు కేసుల రూపంలో కర్మ వెంటాడుతుంది. నాడు అధినేత అండ చూసుకొని రెచ్చిపోయిన పోసాని
నేడు పలు కేసులతో సతమతమవుతున్నారు. ఇప్పటికే పోసానికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి జైలు నుండి విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా గుంటూరు సిఐడి పోలీసుల రూపంలో కర్మ ఎంట్రీ ఇచ్చింది. వెంటాడి పోసాని విడుదలకు బ్రేకులు వేసింది. ఏది ఏమైనా ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా బాధ్యతతో వ్యవహరించాలని పోసాని వ్యవహారం తెలియజేస్తోంది.